నమస్కారం. వెల్కమ్ టు జయభారత్. అనపత్తి సెంటిమెంట్ మళ్ళీ వర్కౌట్ అవుద్దా అంటే అనపత్తి సెంటిమెంట్ అంటే చాలా మంది అనుకుంటారు అనపత్తిలో ఏ పార్టీ అయితే అధికారంలో వచ్చిందో, ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే నెక్కుతాడో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఇదే కాదండి. అనపత్తి సెంటిమెంట్ ఇదే కాదు, ఇంకొక సెంటిమెంట్ ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో, కొన్ని పర్టికులర్ నియోజకవర్గాల్లో అక్కడ ఏ పార్టీ ఎమ్మెల్యే అయితే నెక్కుతారో రాష్ట్రంలో కూడా అదే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ అనపర్తికి మరో సెంటిమెంట్ కూడా ఉంది. అనపర్తిలో ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మూలారెడ్డి గారి కుటుంబం, నల్లమేల మూలారెడ్డి గారి కుటుంబం, వాళ్ళు రాజకీయ టికెట్ ఇచ్చేటప్పుడు చాలా వరకు కూడా ఆయన ఫస్ట్ నుంచి కూడా మూలారెడ్డి గారి దగ్గర నుంచి ఆయన వారసులు నల్లమేల రామకృష్ణారెడ్డి గారి వరకు కూడా వాళ్ళు రాజకీయంగా టికెట్ రావాలనుకున్నప్పుడు చాలా సార్లు కొన్ని ఒడిదుడుకులతో టికెట్ వస్తుందా రాదా కొంతమంది ఆటంకాలు కలిగించినప్పుడు, అటువంటి సందర్భాల్లో ఇబ్బందులు కలిగినప్పుడు కార్యకర్తల్లో కూడా ఒక నైరేష్యం, ఒక ఇబ్బంది, ఒక టెన్షన్ వాతావరణం కలిగిన ప్రతిసారి అనపత్తిలో టీడీపీని ఎక్కడం జరిగింది. మూలారెడ్డి గారికి కూడా అనేక సార్లు ఎన్టీ రామారావు గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు టైంలో కానీ టికెట్ రావాలనుకున్న కొంతమంది అడ్డు పెడుతుండేవారు. మరో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, ఆయనకి ఇస్తే బాగుంటుంది, డబ్బులు ఖర్చు పెట్టలేడని ఒక విధానం చూపించుకొని ఒక అడ్డంకుని క్రియేట్ చేసి కానీ టికెట్ ఇవ్వకుండా అడ్డంకులు క్రియేట్ చేసేవారు. మూలారెడ్డి గారి టికెట్ వస్తుందా రాదా అని ఒక ఇబ్బందులు, కార్యకర్తలు కూడా ఒక టెన్షన్ వాతావరణం కలిగి ఉండేవారు అనమాట. అటువంటి సమయంలో వచ్చిన ప్రతిసారి గట్టిగా పోరాడి మూలారెడ్డి గారు విజయం సాధించడం జరిగింది. తన తర్వాత తన వారసులైనటువంటి నల్లమేల రామకృష్ణారెడ్డి గారి విషయంలో కూడా 2014లో మొట్టమొదటిగానే రాజకీయ అరగేంద్రం చేసినప్పుడు కూడా మొట్టమొదటిసారి కూడా టికెట్ రామకృష్ణారెడ్డి గారికి వస్తావు రాదా ఒక టెన్షన్ వాతావరణం, ఆయన కాకుండా మరొకరికి వస్తుంది అని కొన్ని అడ్డంకులు సృష్టించి లాస్ట్కి ఆయన పేరు అధినాయకులు కన్ఫర్మ్ చేసిన వెంటనే 2014లో ఎక్కడం జరిగింది. 2019లో మళ్ళీ సాపీగానే వచ్చింది. 2024లో కూడా ఫస్ట్ లిస్ట్ లో పేరు ప్రకటించినప్పటికీ కూడా మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోద్ది టికెట్, బీజేపీలు కూడా అడుగుతున్నారు. మళ్ళీ మధ్యలో ఒక టెన్షన్ వాతావరణం, కార్యకర్తలు ఒక అలజడి, ఒక సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ అయిందనమాట. ఇప్పుడు కూడా అక్కడ అనపత్తిలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలు ఏం చెప్పుకుంటున్నారంటే, మనకి అడ్డంకులు క్రియేట్ అయిన ప్రతిసారి ఎంత ఎక్కువ అడ్డంకులు క్రియేట్ చేస్తే అంత ఎక్కువగా మన టీడీపీ పుంజుకుని నెగ్గడం జరుగుతుంది. కాబట్టి మళ్ళీ మనమే విజయం సాధిస్తాం. కాబట్టి అనపత్తిలో టీడీపీ నెగ్గితే రాష్ట్రంలో టీడీపీ కూడా నెగ్గుతుంది అని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అనుకోవడం జరుగుతుంది అనమాట. జై మేము అందరికీ. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.